పాపి అయిన మానవుడు పరలోకమనే మెట్ట మీదకి వెళ్ళగలడా? కాని పాపిని క్షమించి పాపములు రద్దు చేసి పరిశుద్ధునిగా నీతిమంతునిగా మార్చి తీర్చి తన ఎదుట నిలవబెట్టుకొని పరిశుద్ధులుగా మార్చి పరలోకానికి చేరుస్తున్నాడు. సైతాను ఎదిరింపుల్లో దైవజనుడు రాసిన మాట అదే. ఓ సాతానా, నీ వలన పడగొట్టబడిన పాపాత్ములెందరో నీ కన్నులు పైకెత్తు చూడు, పరలోకములో ఉన్నారు. వారిని పడగొట్టాలనుకున్నావు, కానీ దేవుడు వారిని పరలోకానికి తీసుకెళ్లిపోయాడు. అతడు దొంగయే కానీ, శిక్షించబడ్డవాడే కానీ పరదైసులోకి వెళ్ళిపోయాడు. ఈవేళ మనలను మనం ఏ స్థితిలో ఉన్నా ప్రభు దగ్గరికి వస్తే మనలను తన రక్తముతో కడిగి తన శక్తి మనలో నింపి ఆయన అడుగు జాడల్లో నడిచేటట్టుగా చేసి పరమునకు చేరుస్తాడు. అంతవరకు ఇహ బాధలు ఎన్నున్నా అన్నిటి నుండి విడిపించే తండ్రిగా దేవుడున్నాడు కనుక ఆ తండ్రిని, ఆ ప్రభువును జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజు నరుని చూచినప్పుడు నరుడు సగుట క్రైస్తవునితో వ్యత్యాసము కలిగిన వానిగా ఉన్నాడు. కారణం ఏమిటి? The fruits of his life are different. వాని జీవితంలో ఉన్న ఫలములు వేరుగా ఉన్నాయి. కారణం ఎవరు అని నీవు ఆలోచన చేస్తే పరిశుద్ధాత్ముడు. ఈరోజు లోకములో ఉన్న వానికి క్రీస్తులో ఉన్న వానికి వ్యత్యాసం ఎవరు అంటే పరిశుద్ధాత్ముడే. లోకములో ఉన్న వానిలో లేనిది క్రీస్తును కలిగిన వానిలో ఉన్నది ఎవరు అంటే పరిశుద్ధాత్ముడే. అందుకని పౌలు రోమా సంఘాన్ని ఉద్దేశించి రాస్తూ ఉన్నాడు, ఆత్మ లేనివాడు నావాడు కాడు. The spirit of Christ, క్రీస్తును నిండిన ఆత్మ, ఆ ఆత్మ లేనివాడు నావాడు కాడు. If you have to belong to Christ, you need to have the spirit of the Lord. నీవు క్రీస్తు వాడవు కావాలనంటే నీవు దేవుని ఆత్మను కలిగి ఉండవలసిన వాడవై ఉన్నావు. అందుకనే నేను నిన్ను సంధించుచున్న ప్రశ్న ఏమిటి అంటే, do you have the spirit of the Lord? దేవుని ఆత్మను నీవు కలిగి ఉన్నావా?